హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చేపల పులుసు చేస్తున్నాను, సండే స్పెషల్గా అనమాట. వీటిని మంచిగా క్లీన్ చేసుకొని నీసు వాసన రాకుండా కడిగి పెట్టుకున్నాను. వీటికి ముందుగా మసాలా అయితే పట్టించాలి. ఇందులోనే 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, ఇంకా గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ మెంతిపిండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంకా 1/2 నూనె పోసి బాగా ముక్కలకి పట్టేలాగా ఈ మసాలా మొత్తము పట్టించాలి. కలుపుకున్న ముక్కలన్నింటినీ 20 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే ముక్కకి ఉప్పు కారం పట్టి చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు వెడల్పాటి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. అది వేడైన తర్వాత అందులోనే హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇందులో కొంచెము సాజీరా, జీలకర్ర, ఇంకా చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ హోల్ మసాలా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనియాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసి చేప ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. పులుపు తగ్గట్టు వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ దీన్ని మసలనివ్వాలి. ఇలా మసులుతున్న పులుసులో కారం ఉన్నా లేదా అని చూసుకొని తగినంత కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి. ముక్కలను కదపకుండా పులుసును తిప్పుకోవాలి, అలా అయితే ముక్క విరగదు. ఇలా మసులుతున్న దాంట్లో జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్, ఇంకొక స్పూన్ షుగర్, ఇంకా 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కొద్దిసేపు మసలనివ్వాలి. ఇలా పులుసు మొత్తం దగ్గర పడేంత వరకు మసలనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. సండే స్పెషల్ యమ్మీ యమ్మీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.